నేనేం చేశాను మమ్మీ? చాలే ఊరుకో. పంతానికి పోయి తొందరపడి ఆ వెంకిగాడిని పెళ్లి చేసుకుంటే సర్లే అని ఊరుకున్నా. ఇట్ట తొందరపడి శోభనం కూడా చేసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. అయ్యో మమ్మీ, ఇప్పుడు శోభనం ఎవరు చేసుకున్నారు? ఇంకెవరు? నువ్వే అని ఎవరు చెప్పారు నీకు? ఇంకెవరు? వాడే. మమ్మీ, వాడు నీకు కావాలని అలా చెప్పినట్టున్నాడు, కానీ అలాంటిదేం జరగలేదు. నన్ను నమ్ము. ఎట్టానే నమ్మేది? వాడితో హద్దులు మీరు మరీ డాన్స్ చేసినావు. ఒళ్ళు తెలియకుండా చిచి ముద్దులతో రెచ్చిపోయినావు. నీ మనసులో వాడి మీద నిజంగా ప్రేమ లేనిదే ఇదంతా చేస్తావా? చూడు, నన్ను వెర్రిదాన్ని చెయ్యాలని చూడకు. అయ్యో మమ్మీ, నేను వాడితో ఆడిందే చూసావు, కానీ ఈ గదిలో నేను వాడితో ఆడుకుంది నీకు తెలీదు మమ్మీ. నిన్ను ప్రతి రాత్రి నేను తెచ్చిన పాలని తాగనివ్వను. ఈయన అందాన్ని తాకలేవు, తాకనివ్వను. అన్ని మాటలు చెప్పిందానివి అంతలోనే వాడితో అంతలా ఎలా ఆటలాడినావో? అదే నాకు కూడా అర్థం కావట్లేదు మమ్మీ. ఆ పాలు తాగేశాక నాకేదేదో అయిపోయింది, ఏదేదో జరిగిపోయింది. ఏందే? ఆ మందు కలిపిన పాలు నువ్వు తాగినావా? ఏంటి మమ్మీ, ఆ పాలలో నువ్వు మందు కలిపావా? అంటే మరి నీ శోభనం ఆపేదానికి అట్ట చెయ్యాల్సి వచ్చినదంతే. ఎందుకు మమ్మీ? అంటే మామూలుగా పాల గ్లాస్ తీసుకెళ్లి నువ్వు వాడికిస్తావు, ఆడు కాస్త తాగేసి నీకిస్తాడు. ఆడి ఎంగిలి ఎట్టాగో నువ్వు తాగవు కదా, అందుకే ఆ పాలల్లో మందు కలిపి వాణ్ణి మత్తులో పడుకోబెడదామని ఇట్ట ప్లాన్ చేసేసినానమ్మి. అయ్యో మమ్మీ, నేను వాడికి పాల గ్లాస్ మోసుకెళ్లడం ఏంటి? పాత బాకీ ఒకటి పెండింగ్ ఉంటే తీర్చుకుందామని ఆ పాలు మొత్తం నేనే తాగేశాను. పాలు తాగేశాక నా మాటలతో వాడికి నీళ్లు కూడా తాగించేశాను మమ్మీ. కానీ నువ్వు చేసిన ప్లాన్ వల్లే ఇదంతా జరిగింది. దీన్ని అడ్డం పెట్టుకుని ఏం జరగకపోయినా ఏదో జరిగినట్టు ఇద్దరి దగ్గర ఆ పొకోడిగాడు రెచ్చిపోయాడు. ఏవో అమ్మి, ఆడైతే మామూలోడు కాదు. ఏం జరగకపోయినా ఎంత చేసినాడంటే, ఏమన్నా జరిగితే ఇంకేమన్నా ఉండదో చెప్పు.